హాయ్ హలో, ఈరోజు నేను నా డైలీ రొటీన్ మేకప్ ఎలా చేసుకుంటానో చూపిస్తాను. ఫెయిర్ అండ్ లవ్లీ, పౌండ్స్ పౌడర్, లైనర్, కాజల్, లిప్స్టిక్. ఇది అప్పుడప్పుడు పెడతాను అంతే, ఎప్పుడైనా. స్టార్ట్ ది వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాము. నేను హెయిర్ మొత్తం పైకి బ్యాండ్ చేసుకున్నాను అండ్ ఫెయిర్ అండ్ లవ్లీ అనమాట. ఫెయిర్ అండ్ లవ్లీ పూసేసుకుంటున్నాను. అది ఒకేసారి వేసుకొని మన హ్యాండ్స్కి పూసుకోకుండా ఇలా మనం ఫేస్కి అప్లై చేసుకొని పూసుకోవాలన్నమాట. అలా ఒక 2 minutes మంచిగా రాసుకోవాలి. చెవులకి, నెక్కి అలా మంచిగా రాసుకున్న తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి మనం పౌడర్ అనమాట. ఏదైనా వాడుకోవచ్చు, మీ ఫేవరెట్ పౌడర్స్ ఏవైనా సరే. నేనైతే పౌండ్స్ పౌడర్ వాడుతున్నాను. సో అది కూడా మంచిగా అప్లై చేసేసుకొని నీట్గా ఇలా పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి లైనర్ విషయానికి వస్తే అయితే ఇది ఒక పెద్ద టఫ్ అనమాట. కానీ నాకు ఒక లక్ ఏంటంటే నాకు లైనర్ ఈజీగా అప్లై చేసుకోవడానికి అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే నేను ఇంటర్ నుంచి నాకు ఫేస్ మేకప్ చేసుకోని, కానీ ఐ మేకప్ బాగా చేసుకుంటాను నేను. అంటే కంపల్సరీ నాకు లైనర్ కాటుక కంపల్సరీ ఉండాలన్నమాట. అది చూసి అందరు నేను మేకప్ వేసుకుంటాను అనుకుంటారు. కాకపోతే నేను మేకప్ వాడను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నా ఫేస్కి మేకప్ పడదు, పగులుతుంది అనమాట స్కిన్. సో నేను జస్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ అండ్ పౌడర్ మాత్రమే రాస్తాను. ప్లస్ లిప్స్టిక్ కంపల్సరీ అనమాట. నాకు లిప్స్టిక్ పెట్టకపోతే అసలు రెడీ అయినట్టే అనిపించదు. సో లైనర్ పెట్టేసి కాటుక పెట్టేసుకొని, లిప్స్టిక్ పెట్టేసుకొని, స్టిక్కర్ కూడా పెట్టేసుకున్నాను. అండ్ నాకు రెడీ అవ్వడానికి ఎక్కువ మినిట్ అస్సలు పట్టదు, ఈజీగా రెడీ అయిపోతాను. అండ్ ఇది వచ్చేసి నేను ఇన్ కేస్ ఎప్పుడైనా అకేషన్స్కి వెళ్తే కనుక, ఏదైనా పార్టీస్, మ్యారేజెస్కి అట్లా ఎక్కడికైనా వెళ్తే కనుకనే అప్లై చేస్తాను. ఇది చూసి నన్ను ఎలా అంటే అందరూ మేకప్ చేసుకుంటుంది అనుకుంటారు, కానీ నేను మేకప్ అయితే అస్సలు చేసుకోను, వాడను కూడా. అండ్ లాస్ట్గా అయితే వ్యాజ్లైన్ రుద్దేసుకుంటున్నాను నేను. సో నేను డైలీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా డైలీ ఇలాగే రెడీ అవుతాను. కాకపోతే ఒక్కొక్కసారి అంటే డైలీ కాటుక ప్లస్ లైనర్ పెట్టాను. ఒకరోజు కాటుక పెడితే ఒకరోజు లైనర్ పెడతాను అనమాట. ఏదన్నా స్పెషల్ అకేషన్స్ ఉంటే 2 కలిపి పెడతాను. అలా కవర్ చేసుకుంటాను. ఇయర్ రింగ్స్ కూడా పెట్టేసుకున్నాను. అండ్ నా ఫేవరెట్ బ్రాస్లెట్ అనమాట. మా మమ్మీ ఎప్పుడో చిన్నప్పుడు ఇప్పించింది నా ఇంటర్లో. ఇప్పటికీ అదే వాడుతున్నాను. అది ప్లాటినం టైప్ ఉంటుందన్నమాట. సో కలర్ కూడా పోదు. నా హెయిర్ కూడా నా మాట వింటుందన్నమాట. అంటే చిక్కులు ఎక్కువ పడవు, నేను ఈజీగా చిక్కులు కూడా తీసేసుకుంటాను. షార్ట్ హెయిర్ కాబట్టి. లాంగ్ హెయిర్ నాకు అంటే ఇష్టమే, కానీ పెంచుకొని దాన్ని మెయింటైన్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఎక్కువ నేను హెయిర్ లీవ్ చేస్తాను. నాకు హెయిర్ లీవ్ చేయడం అంటే చాలా ఇష్టం. సో అందుకే నేను లాంగ్ హెయిర్ అస్సలు పెంచుకోను, పెరిగినా కూడా కట్ చేస్తూ ఉంటాను. ప్లస్ నాకు అంటే ఈజీగా వన్ సైడ్ పెట్టేసుకొని క్లిప్ పెట్టుకోవడమే అలవాటు. డిజైన్ జుట్లు ఎక్కువ వేసుకోను. సో ఫైనల్గా అయితే ఈరోజు ఆఫీస్కి ఇలా రెడీ అయిపోయాను.